నేను వెళ్ళి చెప్పేస్తాను. నేను చెప్పేస్తాను. బ్రో, నువ్వేం టెన్షన్ పడకు. ఈ ఫంక్షన్ అయ్యేంత వరకు ఇతను రూమ్లో బంధించేద్దాం. అప్పుడు మనకి ఏ ప్రాబ్లం ఉండదు. సరే పదండి, తీసుకెళ్దాం. కమో. బ్రో బ్రో, నువ్వు వెళ్ళేదైనా తాడు తీసుకొని రా. సీమంతం అయ్యేంత వరకు నీకు రెస్ట్ అవసరం. పద. వీళ్ళప్పుడే వచ్చారేంటి? తులసి, బామ్మ వాళ్ళు వచ్చేస్తున్నారు. ఏదో ఒకటి చెయ్యి, నాకు చాలా కంగారుగా ఉంది. పంతులు గారు, అమ్మా, మనం అనుకున్న ప్లాన్ ఉంది కదా, అది యాజ్ ఇట్ ఈస్ గా వర్కౌట్ చేయండి. సరేనా? అలా మేనేజ్ చేయండి. సరేనా? అదొకసారి ఇలా ఇవ్వండి. నేను పక్కన ఉంటాను, జాగ్రత్త వదినా. అలాగే తులసి. ఏంట్రా వాళ్ళేంటి బ్రో అంత సడన్గా వచ్చేసారు? వాళ్ళు లేకుండా ఫంక్షన్ జరిపిద్దాం అనుకున్నాం కదా, ఇప్పుడు ఎలా? బ్రో, నువ్వు కంగారు పడకు. తులసి ఏదో ఒకటి ప్లాన్ చేసి ఉంటుంది. మనం ఏమీ తెలియనట్టు వెళ్ళి ఫంక్షన్లో నిలబడతాం. ఏదో ఒకటి మేనేజ్ చేద్దాం. పద. ఒరే సిద్ధు, ఏంట్రా, ఏం జరుగుతుంది మన ఇంట్లో? బామ్మ, మాట్లాడమేరా? రేయ్, నేనింతగా అరిచి అడుగుతుంటే బెల్లం కొట్టిన రాయిలా నిలబడ్డావేంటి? చెప్పు. అది బామ్మ,
అడుగుతుంటే మాట్లాడవేంట్రా? ఏంటిదంతా? అంటే అంటే అది అది ఏం లేదు మామ. తులసికి సీమంతం జరుగుతుంది. తులసికి సీమంతవా? ఏంట్రా సిద్ధు, ఎంత సడన్ గా తులసికి సీమంతం ఏంటి? మరి మాకెందుకురా చెప్పలేదు? అంటే బామ్మ, తులసి సీమంతం కంటే నాన్న విగ్రహావిష్కరణ ముఖ్యం కదా అని. అయినా ఇదే ఉంది, మనకు అది కదా కావాల్సింది. అయినా ఇప్పటికిప్పుడు హఠాత్తుగా సీమంతం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందిరా? అత్తయ్య, మళ్ళీ రేపటి నుంచి ఆషాఢ మాసం వస్తుంది అత్తయ్య. అందుకే మాట్లాడుకో. నీకు మాట్లాడే అర్హతే లేదు. పెద్దవాళ్ళమైనా మమ్మల్ని కాదని ఓ ఎగేసుకుంటూ వచ్చి సీమంతం చేస్తావా? సీమంతం బుద్ధుందా నీకు? ఇందాకటి నుంచి మీకోసం ఎదురు చూస్తున్నాం. వచ్చి మీ పెద్ద మనసుతో వాళ్ళని ఆశీర్వదిస్తే అంతా మంచి జరుగుతుంది. రండమ్మా, రండి. చిచి, మాకు తెలియకుండా జరిగే కార్యక్రమానికి మేమొచ్చి ఆశీర్వదించాలా? ఆశీర్వాదం అదేంటి బామ్మ అలా అంటావు? నీ మనసు మంచిది. పెద్ద మనసుతో ఆశీర్వదించు. ఇది మన ఇంట్లో ఫంక్షన్ కదా. ఇదిగో, నువ్వు అలాంటివి ఏమి పట్టించుకోవద్దు, సరేనా? అమ్మా, మీరు పెద్ద మనసుతో ఆశీర్వదిస్తే ఏమీ కాదమ్మా. వచ్చి ఆశీర్వదించండి అమ్మా. సర్లే, పదరా బస్వా.